మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. జై తెలంగాణ. నా పేరు పోత సునీతక్క. నేను కంట్రోల్మెంట్ ఏరియా నుండి వచ్చాను. ఈరోజు టీజేఏసీ నుండి ఉద్యమకారులము పెద్ద ఎత్తున తరలి వచ్చాము. ఎందుకంటే రేపు ప్రకటించాలనే ఆలోచనతో గవర్నమెంట్ రేపు చేయాలని ఒక వాయిస్ ఇవ్వడానికి వచ్చాము. అయితే రేవంత్ రెడ్డి అన్న గత ప్రభుత్వం ఇది చేసింది అది చేసింది మేము ఇది చేస్తామని చెప్పిన రేవంత్ అన్న మాకు ఇస్తా అన్న ఉద్యమకారులకు 250 గజాలు, హెల్త్ కార్డు, మాకు పింఛని, సంక్షేమ బోర్డు వెంటనే ఏర్పాటు చేయాలని ప్రతి ఒక్కరు ఉద్యమకారులు ఇంటికొక్కరు ఇద్దరు పోరాటం చేసిన తెలంగాణ ఏర్పడింది. ఆ గవర్నమెంట్ అన్న అప్పులు చేసి తెలంగాణ నిర్మించింది. నువ్వు అప్పులు చేసి మా తెలంగాణలకు ఏమి ఇవ్వలేకపోతున్నావు. బడాబాబులకు భూములు అంటగట్టినావు. దాంట్లో మాకు ఇచ్చి కబ్జాలు చేసిన దాంట్లో గవర్నమెంట్ భూములు 1000 ఎకరాలు ఉన్నాయి. అలాంటి వాటిలలో మాకు ఆవగింజంత ఇచ్చినా కూడా మా అన్నదమ్ములకు, మా అక్క చెల్లెళ్లకు మాకు డబల్ బెడ్రూమ్ కట్టించి నీ గొప్పతనం సాటించుకొని 60 ఏళ్ళ చరిత్రను సృష్టించుకోండి. ఇప్పుడు ఇవాళ రేపు డ్రగ్స్ గంజాయి దాగే పిల్లలు రోడ్ల పాలవుతుంటే వాళ్ళని పట్టించుకునే వ్యవస్థలు లేవు. నువ్వు వాళ్ళ కోసం ఆలోచించాలని చెప్తున్నా. పిహెచ్డి ఫీజులు చదివిన పిల్లలు ఎంతో కార్మికులు అయ్యి ప్రైవేట్ జాబ్ పోతే 15,000 జీతాలు ఇచ్చినా కూడా ఆ జీతాలు ఇయ్యాలు ఇస్తారో ఇయ్యరో అనే పరిస్థితిలో ఉన్నది. ఆకలి చావు చేస్తుంది. ఆకలి చావు పోవడానికి నిర్మాణం చేపట్టన్నా ఇక డ్రగ్స్ మాఫియా నుండి తరిమి కొట్టు, తెలంగాణను అభివృద్ధి చెయ్యి. కానీ నువ్వు ఈ ఉద్యమకారులను ఆపరేషన్ కంగారును వాళ్ళ కోసం మాట్లాడినావు. నువ్వు కేంద్ర గవర్నమెంట్కి వెంటనే చెప్పండి. వాళ్ళు చనిపోయిన సావులు కూడా తెచ్చిచ్చేటట్టు నువ్వు ప్రయత్నం చేయాలని కోరుకుంటున్నాము. దగ్గర మేము జిల్లాకు 25,000 నుండి 30,000 అనుకుంటాం. మేము 250 గజాలు జాగా వెంటనే ఇవ్వాలి. మాకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి. మాకు ఐడి కార్డు ఇవ్వాలి, హెల్త్ కార్డు ఇవ్వాలి. ఎందుకంటే మేము ఉద్యమకారులము తూటాలు లాఠీలు మా ఒంటి మీద తిరిగినాయి కాబట్టి మేము ఇళ్ళల్లో పనిచేసి పని చేసుకున్నంత పరిస్థితులు లేవు కాబట్టి మాకు వెంటనే అమలు చేయాలి. మా పిల్లలలో ఇంటికి ఒక ఉద్యోగం కూడా ఇస్తే బాగుంటుందని కోరుకుంటున్నాను. ఆ తెలంగాణ కంటే ఎక్కువ పోరాటము ఇండ్ల పొంటి వంట వార్పు ఎట్లుంటుందో అంతకంటే దారుణం చేస్తాం. ఎందుకంటే ఇప్పుడు ఆకలి చావులు అవుతున్నాయి కాబట్టి అప్పుడు కంటే ఇప్పుడు పెద్ద ఎత్తున తీసుకెళ్ళి ఏ గవర్నమెంట్ కలెక్టర్ ఎంఆర్ఓ ఆఫీసులు ఉన్నా కూడా అక్కడ పోయి మేము ధర్నాలు చేసి మా హక్కులను మేము సాధించుకుంటాం. మేము డిమాండ్ ఏం చేయలేదు. ఆ డిమాండ్ చేసి ఇప్పిస్తా అన్నది రేవంత్ రెడ్డి సర్కారే. రేవంత్ రెడ్డి అని ఇస్తా అన్నాడు కాబట్టి ఇలా మేము అడుగుతున్నాం. మేము ఎక్కడ చిప్ప పట్టుకొని పోలేదు. ఆయన అధికారం వచ్చే ముందు ఇవన్నీ డిమాండ్లు 6 గ్యారెంటీ ఫ్రీ అన్నాడు. ఉద్యమకారులను ముందే గుర్తిస్తా అని చెప్పిన రేవంత్ అన్నకు మేము అడుగుతున్నాం. మేమేం పోయి చిప్ప పట్టుకొని మాకు ఇవ్వయ్యా అని మేము అడగలేదు. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక.